హాయ్ మామ, గాయపడ్డ సింహం. ఈ వారం వచ్చిన 3 సినిమాల్లో ఇది కూడా ఒక సినిమా. ఇప్పుడే చూశాను. చూశాక నాకెలా అనిపించింది అంటే నచ్చలేదు మామ. అస్సలు నచ్చలేదా అంటే అస్సలు నచ్చలేదు. స్టార్టింగ్‌లోనే ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసావు, మరి అంత బాలేదా అంటే ఏమో మామ, ఇది కొంతమందికి నచ్చొచ్చేమో గానీ నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా చూస్తున్నప్పుడు నా సిచ్యువేషన్ ఏంటి అంటే, సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత సీట్లో కూర్చోలేక బయటకొచ్చి ఒక 10 మినిట్స్ తిరిగాను. సర్లే టికెట్ తీశాను కదా, సినిమా కంప్లీట్ చేసేద్దాము, మరీ చూడకుండా రివ్యూ ఇస్తే బాగోదు అని మళ్ళీ లోపలికొచ్చి ఒక 10 మినిట్స్ గడిచాక నిద్ర వచ్చేసి నిద్రపోయాను మామ. లేచి చూస్తే ఇంటర్వెల్ అయిపోయింది. నా పక్క సీట్లో ఉన్న ఆయన సమోసాలు కొనుక్కొని కరా 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 నవిలేస్తున్నాడు. అది తలుచుకున్న తర్వాత సినిమా చూస్తున్నప్పుడు నవ్వుకున్న దానికన్నా చూశాక నా సిచ్యువేషన్ తలుచుకొని నవ్వుకున్నది ఎక్కువైపోయిందని చెప్తాను మామ. పోనీ చూసినంతవరకైనా సినిమా అయినా బాగుందా అంటే ఉన్న సగం స్పూఫ్లే ఉన్నాయి. బేసిక్గా స్పూఫ్లు కనెక్ట్ అయితే, వర్కౌట్ అయితే థియేటర్లో గట్టిగానే పేల్తాయి మామ. కానీ ఇక్కడ ఒరే ఆపేయండి రా బాబు అని అనిపించింది మామ. ఏది పడితే అది వస్తూనే ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. వచ్చిన ప్రతి ఒక్కడు ఓవర్ ద టాప్ బిహేవియర్ చేస్తూ ఉంటాడు. అరే ఏంట్రా ఇది, ఎందుకురా ఈ సినిమా చూస్తున్నాను అనే ఫీలింగ్ అయితే కలిగింది మామ. సినిమా ఒక పాయింట్ మీద స్టార్ట్ అవుతుంది, సరే ఇంట్రెస్టింగ్గానే వెళ్తుంది కదా అని అనుకునే లోపే సినిమా ఎట్టెట్టో వెళ్ళిపోతూ ఒరే సాల్రా స్వామి ఆపేయండి రా అయ్యా అని అనిపించింది మామ. అప్పటికే ఒక సీన్ సీరియస్గా అవుతుంది, అప్పటికే అదే కామెడీ అయిపోతుంటుంది. ఎంత కామెడీ అయినా ఒక ఎమోషన్ అంటూ మెయిన్ క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వకపోతే సినిమా ఎవరికి వర్కౌట్ అవ్వదు మామ. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే దీనికన్నా జెట్లీ బెటర్ అనిపించింది మామ నాకు. ఉన్నంతలో ఏదైనా నన్ను ఎగ్జైట్ చేసింది అంటే అది జేడీ గారి క్యారెక్టరు, అందులో ఆయన పర్ఫార్మెన్స్ అని చెప్తాను మామ. అంతే, మిగతా అంతా అమెరికాన్ స్టార్ట్ అయిన సినిమా లవ్వు, తర్వాత చేతబడి, ఆ తర్వాత ఐఏఎస్, ఆ తర్వాత స్పూఫు, ఆ తర్వాత కామెడీ అంటూ ఏవో చేస్తారు, కానీ ఎక్కడ నాకు ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇలా నా వల్ల కాదురా బాబు అని అనిపించింది మామ. ఇంకో విషయం కూడా నన్ను ఇంప్రెస్ చేసింది మామ. అదేంటి అంటే గోలీమార్ సాంగ్ని రీమిక్స్ చేశారు, అది వర్కౌట్ అయింది. ఒక హీరో తప్ప, జేడీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ ఎందుకున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాదు మామ. ప్రతి క్యారెక్టరు ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉంటుంది. ఆ హీరోయిన్స్ అయితే ఎందుకున్నారో వాళ్ళకు కూడా అర్థం కాదేమో అనిపించింది. సినిమా వెళ్తుంది, మొత్తం మేసాలు గడ్డాలే ఉన్నాయి. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొద్దాం, ఒక అమ్మాయి క్యారెక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెడదాం, రిలాక్సేషన్ ఇద్దాం అని పెట్టినట్టే ఉంటుంది మామ. ఇక ఆ ప్లస్లు మైనస్లు తెలుసుకునే ముందు స్టోరీలోకి వెళ్తే, తను ప్రేమించిన అమ్మాయి కోసం అమెరికా వెళ్ళిన దర్హాస్ ట్రంప్ చేసిన ఒక పని వల్ల అమెరికాతో పాటు తన లవ్ లైఫ్ను కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇంతకీ ట్రంప్ ఏం చేశాడు, దర్హాస్ ట్రంప్ మీద రివెంజ్ ఎలా ప్లాన్ చేశాడు అనే రిమైనింగ్ స్టోరీని మనం స్క్రీన్ మీద చూసి తెలుసుకోవాల్సిందే మామ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అయిన ఒక 10 మినిట్స్ అయితే ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. సినిమా మొత్తంలో ఉన్న పోకిరి స్పూఫ్ నాకు వర్కౌట్ అయింది మామ. జేడీ గారి క్యారెక్టర్, ఆయన యాక్టింగు బాగుంది. కాశ్మీరా రీమిక్స్ సాంగ్ నాకు వర్కౌట్ అయింది. హీరోయిన్స్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేదు, బట్ చిట్టి సినిమాలో చూడడానికి బాగుంది, అంతే మామ. తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేస్తే అద్భుతాలు తీసి యాక్టర్గా మాత్రం కళాఖండాలు తెస్తూ ఉంటారు. ఎలానే తీసేటట్టు అయితే యాక్టింగ్ ఆపేసి డైరెక్షన్ చేయండి సార్ అని అనిపించింది మామ. ఇక మైనస్ల గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. సినిమాగా నాకు నచ్చలేదు మామ, చాలా బోర్ కొట్టింది. సినిమాలో స్పూఫ్లు కానీ, ఫన్ కానీ, ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కానీ, ట్విస్ట్లు కానీ, శ్రీ విష్ణు గారి ఎక్స్టెండెడ్ క్యామియో కానీ ఏది నాకు వర్కౌట్ అవ్వలేదు మామ. ఏ సీను కూడా నాకు వర్కౌట్ అవ్వలేదని చెప్తాను. టెక్నికల్గా కూడా సినిమా అంతంత మాత్రంగానే ఉంటుంది, అంతంత టెన్షన్ మాత్రమే తీసుకుంటుంది. ఏ క్యారెక్టరు ఎందుకు సడన్గా ఎండ్ అయిపోతుందో అర్థం కాదు. డబ్బులు ఉన్నాయి, క్యామియోలతో నింపేద్దాం అన్నట్టే నింపినట్టు ఉంటుంది. కారణ జట్మల్లి అంటారు, చూడడానికి చాలా బాగున్నారు. స్క్రీన్ మీద విజువల్స్ బాగుంటాయి, అది సరిపోదు కదా సినిమా ఆడడానికి. మ్యూజిక్లో రీమిక్స్ సాంగ్ బాగుంది, మిగతా పాటలు నాకు ఎక్కలేదు. ఆర్ఆర్ ఓకే, కానీ ఎవరి పనులు వాళ్ళు బాగానే చేసినా సినిమాలో దమ్ము లేకపోతే ఎంతమంది ఎన్ని చేసినా ఆ సినిమాలు ఇలానే ఉంటాయి మామ. ఈ సినిమా కూడా సడన్గా అయిపోయిన ఫీల్ అయితే వచ్చింది. ఏమో వాళ్ళు ఏదో అనుకొని తీశారు, ఇక్కడ ఏదో అయిందని నాకు అనిపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాడబారదం అంత ఉంటుంది మామ. సర్లే, ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంట్రా అని మీరు నన్ను అడిగితే నాకైతే నచ్చలేదని చెప్తాను. ఫ్యామిలీతో చూసే విధంగా సినిమా ఉందా అంటే ఉంది అనే చెప్తాను, బట్ చూసే ఓపిక మనకుంటుందా అంటే క్వశ్చన్ అనే చెప్తాను. ఓవరాల్గా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నా రెఫరెన్స్ లిస్ట్లో ఈ మూవీ ఉంటుందా అంటే తప్పకుండా ఉండదు అనే చెప్తాను మామ. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సూపర్ వీడియో రాబోతుంది నెక్స్ట్, అందరూ దానికోసం వెయిట్ చేస్తారనుకుంటున్నాను. బాయ్ మామ.